అందరూ బాగా ప్రేమికుడు జరుపుకుంటున్నారు, బాగా మంచి హ్యాపీనే. కానీ ఒక్కొక్కరికి 18, 25, 28 ఏజ్ వచ్చిన మగపిల్లలు అందరూ జరుపుకున్నారు, మరీ హ్యాపీనే. కానీ వాళ్ళు ప్రేమించిన కాలం అంతా వాళ్ళు లాస్ట్ వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారా లేదా, అది ఒక్కటి మ్యాటర్. ఇప్పుడు ప్రతి ఒక్క మగపిల్లడు కష్టపడి చదివి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ప్రేమించి పెళ్లి చేసుకోలే ఉంటారు. కానీ వానికి జాబ్ వచ్చి సెటిల్ అయ్యేసరికి ఆ అమ్మాయి వంట పట్టి ఉంటుందా ఉండదా, అదే మనకు కావాల్సింది. కానీ అమ్మాయిలు అనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి కనీసం మీరు కూర్చొని ఫోకస్గా మీ అమ్మాయిని ప్రేమించే దాంట్లో 10% మీ సబ్జెక్ట్ మీద మీ కెరీర్ మీరు ఫోకస్ పెట్టండి, మీరు సక్సెస్ అవుతారు. 6 months బాగా ఫోకస్ పెట్టండి, మీరు సక్సెస్ అవుతారు. అలా కాకుండా మాకు మా పాపే కావాలా, మాకు మా పాపతోనే లైఫ్ అని అనుకుంటే మీ పాప ఇంకోరితో వెళ్ళిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూపించిన వాళ్ళతో. మీరు మాత్రము ఓ చేతిలో బీరు బాటలు మంచి మంచి చెడు అలవాట్లనే వచ్చి మీ లైఫ్ మీకు ఖరాబ్ అవుతుంది. సో కనీసం ఇప్పటి నుండి అయినా కానీ మీ లైఫ్ని మీరు సరిచూసుకుని చూసుకోండి. మీకు 26 or 27 yearsకి వచ్చేసరికంతా మీరు మంచి జాబ్ కానీ లేదంటే మంచి పైసలు సంపాదిస్తారంటే మీ పిల్ల మీ దగ్గరే ఉంటుంది, లేదా అస్సలు ఉండదు. మీకు మా ఫ్యామిలీ నుండి ప్రెజర్స్ ఎక్కువ వస్తుంటాయి. సో కనీసం మీ పిల్లతో మీరు మాట్లాడేదానికంటే మంచిగా ఉండండి, హ్యాపీగా తినండి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండండి. అంతేగాని ఇలా లైఫ్ని మాత్రం ఖరాబ్ చేసుకోవద్దండి. రీసెంట్ 2 yearsలో మనం చెక్ చేస్తే అంతా ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ సర్వనాశనం అయిపోయినారు చాలామంది. ఒక 80% అట్లా సక్సీడ్ అయినారు, అంతేగాని మిగతా వాళ్ళంతా సర్వనాశనం అయిపోయినారు. అలా కాకుండా రిలేషన్షిప్ ఏం లేకుండా 25 years వరకు కష్టపడి వాళ్ళ సబ్జెక్ట్ని వాళ్ళ చదువుని ఇంప్రూవ్ చేసుకొని ఏదో దాంట్లో చిన్న జాబ్ అయినా అని మంచి సెటిల్ అయి బాగా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. అలా కాకుండా మాకు జాబ్లో కానీ మా పిల్లలే ముఖ్యమని పెళ్లి చేసుకునే వాళ్ళు అంతా బాగా ఉండేవాళ్ళు సర్వనాశనం అయినారు. ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు బ్రో, నువ్వు పెళ్లి చేసుకున్నాక ఏం పెట్టి సాగిస్తావు? నువ్వు చేసింటావు, డిగ్రీ చేసింటావు, లేకపోతే MBA, లేకపోతే పెద్ద పెద్ద ఎయిమ్ ఉంటుంది నీకు, అవి చేస్తావా? లేదంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఏదైనా క్లీనర్ కానీ లేకపోతే ఏదైనా కార్ డ్రైవర్ కానీ పోతావా? నువ్వు దానికి పోవడం కంటే నువ్వు ఇది బాగా మంచి చదువుకుంటే నీ లైఫ్ని ఇంకొంచెం బాగా సరిదిద్దుకుంటే నువ్వు బాగా మంచి లైఫ్లో ఉండొచ్చు కదా. అలా కాకుండా నా పాపే నా ప్రాణం, నాకు మొత్తం అన్ని నా సర్వస్వం అనుకుని పోయినావు అనుకో, నీ మాటలు నీ దగ్గరే ఉంటాయి, కానీ నీ పాప మాత్రం ఖచ్చితంగా ఇంకొంత వెళ్ళిపోతుంది. ఇది వర్కౌట్ అవ్వదురా బుజ్జి కన్నా అని చెప్పేసి లాస్ట్లో నీకు ఇంత బిర్యానీ మూత పెట్టేసి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రేమించండి, కానీ ఎవరికి ఎంత టైంలో అంతేయండి. కానీ మీ ఫ్యామిలీకి మీ కెరీర్కి మాత్రం ఎక్కువ టైం ఇచ్చి మీరు హ్యాపీగా ఉండేది చూసుకోండి. అంతేగాని ఈ ప్రేమ ఈ రిలేషన్షిప్ అనిపోయి మీరు జీవితాన్ని నాశనం చూసుకోద్దండి. ఈడెంటర్ ఎంతగా